తనుజాతో క్లోజ్ గా కళ్యాణ్. బిగ్ బాస్ సీజన్ 9 లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తుంది. దానితో పాటు ఈ టాస్క్ ప్రతి రౌండ్ గెలిచిన వారికి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు కలిగేలా బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతి టాస్క్ గెలిచిన టీం లీడర్ కి కంటెండర్, నాకౌట్, లగ్జరీ ఫుడ్ లాంటి అవకాశాలు వస్తాయి. అయితే ఈ వారం జరుగుతున్న ఈ టాస్క్ లో కళ్యాణ్ పడాలా అదరగొట్టేశారు. బిగ్ బాస్ అగ్ని పరీక్షతో హౌస్ లోకి వచ్చిన అతను జరిగిన 3 వారాలు అసలు ఆటే ఆడలేదు అన్నట్టుగా అనిపించింది. అయితే లాస్ట్ వీక్ ప్రియా, కళ్యాణ్ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉండగా ఫైనల్ గా ప్రియా శెట్టి ఎలిమినేట్ అవగా కళ్యాణ్ పడాలా సేఫ్ అయ్యారు. ఆర్మీలో పనిచేసే కళ్యాణ్ ని హౌస్ లో చూడాలని ఆడియన్స్ అతనికి సపోర్ట్ చేశారు. కానీ 3 వారాల్లో అతని ఆట ఏ మాత్రం ఆకట్టుకోలేదు. 3వ వారం డేంజర్ జోన్ లో ఉన్న అతను ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు. కానీ ఆడియన్స్ అతన్ని కాపాడారు. అందుకే తన మీద ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని 4వ వారంలో తన ఆట మొదలు పెట్టాడు కళ్యాణ్. జరుగుతున్న కెప్టెన్సీ కంటెండర్ ఆటలో కళ్యాణ్ దూసుకెళ్తున్నాడు. బాల్ టాస్క్ లో బుట్టలో బిగ్ బాస్ చెప్పిన కలర్ బాల్ వేయాలని చెప్పగా కళ్యాణ్, ఇమాన్యుల్ ఒక రేంజ్ లో ఆడుతున్నారు. మొదటి 2 రౌండ్లలో కళ్యాణ్ టీం విన్ అయింది. దానివల్ల అతను కెప్టెన్సీ కంటెండర్ అవడమే కాకుండా బర్నీ టీం ని నాకౌట్ చేసి ఈ టాస్క్ నుంచి తొలగించారు. ఇక జరుగుతున్న టాస్కుల్లో కళ్యాణ్ యాక్టివ్నెస్ చూసి ఇది కూడా ఇన్నాళ్ళు మేము కోరింది అనుకుంటున్నారు. ఎలిమినేషన్ దాకా వెళ్ళొచ్చాడు కాబట్టి కళ్యాణ్ ఆట మార్చాడు. కళ్యాణ్ ఇంట్లో అటు రీతు ఇటు తనుజాతో క్లోజ్ గా ఉంటున్నారు. తనుజా కూడా కళ్యాణ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగానే ఉంది. మొత్తానికి హౌస్ లో కళ్యాణ్ యాక్టివేట్ అవ్వటం, టాస్క్లు బాగా ఆడటం ఇక నుంచి అతని ఆట మెరుగుపడుతుందని భావిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 లో కామనర్స్ లో ఫస్ట్ హౌస్ లోకి అడుగుపెట్టింది కళ్యాణ్ మాత్రమే. దానికి తగ్గట్టుగా ఆట ఆడట్లేదన్న కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. మరి ఈ వారం ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ ఇదే దూకుడు కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి.